This conference will now be recorded. So anyone idea about idea on the version control system గురించి? Okay. Any idea regarding the version control system, why we need to go for it? Okay, no problem. Let us discuss. Okay. So today we are going to discuss about the first tool in the continuous integration. ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో మనకి ఫస్ట్ టూల్ ఏంటంటే గిట్ వస్తుంది. సో ఈ గిట్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు గిట్ అనేది వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో, సో మనకి ఇక్కడ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఉంది, తర్వాతగా డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూలే మనకి గిట్. సో ఎర్లియర్ గా మనం ఏమంటే వాళ్ళం వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో, సో మనం ఎస్విఎన్ రిపాజిటరీ కానీ, ఓకే, ఎస్విఎన్ రిపాజిటరీ వీటన్నిటిని కూడా ఎగ్జిస్టింగ్ టూల్స్ అవి. సో ఈ ఫస్ట్ మనం అసలు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎందుకు వచ్చింది, దాని వల్ల అడ్వాంటేజెస్ ఏందో తెలుసుకుందాం. ఓకేనా? సో కమింగ్ టు ద పీపీటీ, సో ఈజీలీ ట్రాకింగ్ ద చేంజెస్. సో మనం యాక్చువల్గా ఏం చేస్తారంటే డెవలపర్స్ ఎవ్రీడే, సో డెవలపర్స్ విల్ డెవలప్ ద కోడ్. సో ప్రతిరోజు డెవలపర్స్ ఏం చేస్తారు, డెవలపర్ విల్ డెవలప్ ద కోడ్. ఎక్కడ ప్లే చేస్తారు కోడ్ మొత్తాన్ని? So can anyone tell me, is developer will keep your application code into the local machines, or they are sending them into the repositories? They are sending them into the repository, or it's a local machine? Vishwa? It will get into repository. Exactly. So they are sending them into the repository. So why we need to go for repository? So then we are going to discuss now. Okay. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లోకల్ మెషిన్ లో అప్లికేషన్ ఏ డెవలపర్ కూడా ఏ ప్రాజెక్ట్ కూడా లోకల్ మెషిన్ లో అప్లికేషన్ ఫైల్స్ మనం ప్లే చేయం. సో ఆ ఫైల్స్ మొత్తాన్ని కూడా మనం రిపాజిటరీలో పుష్ చేస్తాం. సో ఎందుకు ఈ రిపాజిటరీ వర్క్ చేస్తుందంటే, సో ఈజీలీ ట్రాకింగ్ ద చేంజెస్. సపోజ్ మనం డెవలపర్స్ అందరూ ఎవరికాలు వాళ్ళ లోకల్ మెషిన్ లో చేంజెస్ చేశారు, అప్డేట్స్ చేశారు. చేసినప్పుడు ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఎలా తెలుసు పలాంటి పర్టికులర్ యూజర్ చేశాడని? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎప్పుడైతే మనం లోకల్ మెషిన్ లో ఫైల్స్ అన్ని అప్డేట్ చేసేసి లోకల్ మెషిన్ లో ట్రాకబుల్ చేస్తామో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అబౌట్ ఇట్. ఓకే. సో దెన్ వీ కెన్ గో ఫర్ ద రిపాజిటరీస్. ఎప్పుడైతే మనం రిపాజిటరీలో ప్లే చేస్తామో దాన్ని అన్నిటికీ వర్షన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, సో లోకల్ మెషిన్ లో ఉండేదాన్ని మనం వర్క్ స్పేస్ అంటాం. లోకల్ మెషిన్ లో ఉండేదాన్ని మనం వర్క్ స్పేస్ అంటారు. అదేవిధంగా రిపాజిటరీలో మనకి ఏముంటాయి అంటే మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయి. సో ఇట్ కెన్ కంటైన్స్ ద కమిట్స్. సో దెన్ వీ కెన్ కాల్ ఇట్ as కమిట్స్. ఎప్పుడైతే మనం కమిట్ చేస్తామో రిపాజిటరీలోకి, దాంట్లో మనకు ఆటోమేటిక్ గా దానికి ఒక వర్షన్ ఐడి జనరేట్ అయింది. ఇట్ విల్ కమిట్ కమిట్స్ అండ్ విల్ కంటైన్స్ ద బ్రాంచెస్ and etc. So all kind of information we saved into the repository. అంటే ఈ కమిట్స్ అంటే ఏంటంటే, మనం ఎవరైతే ఒక డెవలపర్ మనం డెవలప్ చేస్తామో ఎప్పుడైతే కమిట్ చేస్తామో వాళ్ళ యొక్క డేటా ఉండిద్ది. సపోజ్ సంతు ఈరోజు మనకి యాడ్ ఫంక్షనాలిటీ చేశాడు, విశ్వ మల్టిప్లికేషన్ ఫంక్షనాలిటీ చేశాడు, అదేవిధంగా శ్రీ డిఫరెన్స్ వేరే ఎక్స్ట్రా ఎదర్ ఫంక్షనాలిటీ చేసాము. సో వీటన్నిటికీ మనం ఎలా ట్రాక్ చేస్తాం? సో ఎప్పుడైతే మనం కమిట్ చేస్తామో అప్పుడు మనం ఏంటంటే యూజర్ ఇన్ఫర్మేషన్ కూడా సేవ్ అయిపోద్ది. సో అదే లోకల్ మెషిన్ లో చేసామనుకో, లోకల్ మెషిన్ లో మనకి ఎటువంటి ట్రాకబిలిటీ ఉండదు. సో అదే విధంగా ఏమైనా ఇష్యూ వచ్చినా సరే మనం ఎవరికి తెలియదు ఎవరు చేశారు ఇష్యూ ఏమైంది, అది మనం ట్రాకబిలిటీ ఉండదు. కాబట్టి ఎవరు కూడా మన లోకల్ మెషిన్ లో ఫైల్స్ అనేది అప్లోడ్ చేయరు రియల్ టైమ్ సినారియో. సో ప్రతి ఒక్కరు కూడా మనం రిపాజిటరీ వాడతాం. ఇక్కడ ఏం అడ్వాంటేజెస్ అంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఈజీలీ ట్రాకింగ్ ద చేంజెస్, కన్సిస్టెంట్ ఫైల్స్ అండ్ ఫోల్డర్ నేమ్స్. మనం అప్లికేషన్ లో ఏ ఫైల్స్ ఏ ఫోల్డర్స్ అయితే ఉంటాయేమో సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ కీపింగ్ ఇన్ టు ద రిపాజిటరీ యాజ్ వెల్. We are keeping into the repository as well. That is very very important. Easily do undo the changes. So this is very very difficult. Okay, this is very very simple side. Okay, so suppose మనం ఈ రోజు ఒక వర్షన్ అప్డేట్ చేసాం. సో మన వర్షన్ అంటే వర్షన్ 1.0, వర్షన్ 1.0 అప్డేట్ చేసి 1.0 నుంచి సో వర్షన్ 1.1 కి అప్డేట్ చేసాం. సో ఎప్పుడైతే వర్షన్ 1.0 నుంచి వర్షన్ 1.1 కి మనం అప్డేట్ చేసామో, వర్షన్ 1.0 కి నుంచి వర్షన్ 1.1 కి అప్డేట్ చేసాము, సో ఆటోమేటిక్ గా ఈ వర్షన్ అనేది అప్డేట్ అయిపోయింది. ఫైన్. సో ఈ వర్షన్స్ అనేది మనకి ఎక్కడ ఉంటాయి?
సో మన ఫిజికల్ ఫైల్స్ ఏమంటే వర్క్ స్పేస్ ఉంటుంది, మన డెవలపర్ మిషన్ లో వర్క్ స్పేస్ ఉంటుంది. మన డెవలపర్ మిషన్ లో వర్క్ స్పేస్ ఉండవు, వర్షన్స్ ఉండవు. ఓన్లీ ఒక ఫిజికల్ ఫైల్ ఉంటుంది. ఆ ఫిజికల్ ఫైల్ కి మల్టిపుల్ వర్షన్స్ ఉంటాయి. అంటే ఏంది, సపోజ్ ఒక ఫైల్ ఉందమ్మా ఫిజికల్ గా, దానికి వర్షన్ 1.0 నుంచి వర్షన్ 10 వర్షన్స్, అంటే 10 మంది డెవలపర్స్ అప్డేట్ చేశారు అంటే 10 మందికి సంబంధించి 10 వర్షన్స్ ఉంటాయి కదా. సో 10 వర్షన్స్ అయినా ఉండొచ్చు, ఒకే వర్షన్ లో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అయినా అప్డేట్ చేయొచ్చు. సో అవన్నీ ఉంటాయి. సో వీటన్నింటిని మనం ఏం చేయాలి, సో ఇప్పుడు మనం డిప్లాయ్ చేసినప్పుడు ఒక్కొక్క వర్షన్ మనం డిప్లాయ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, రిపాజిటరీలో ఉంటాయి. అంతేగాని లోకల్ మిషన్ లో ఫిజికల్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి వీ కాంట్ ఏబుల్ టు డూ దట్. వీ కాంట్ ఏబుల్ టు డూ దట్. అండ్ దెర్ ఈస్ ఏ కమ్యూనికేషన్ టూల్. సో యాడ్ కమెంట్స్ టు చేంజ్, అంటే సపోజ్ మన 1.1 లో ఎవరెవరు చేంజ్ చేశారు, 1.2.0లో ఎవరెవరు చేంజ్ చేశారు, 3.0లో ఎవరెవరు చేంజ్ చేశారు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఎ ట్రాకబిలిటీ, దట్ వీ కెన్ కాల్ ఇట్ as a trackability. And accountability is nothing but track who made the what changes. So this is very very important. సో ఎప్పుడైనా సరే ఆర్గనైజేషన్ లో ఒక ఇష్యూ వచ్చినప్పుడు, సపోజ్ ఈ రోజు మనం లాస్ట్ 3 months బిఫోర్ మనం ప్రొడక్షన్ లో కోడ్ అప్డేట్ చేసాం, కానీ ఈ రోజు మనకి ఇష్యూ వచ్చినప్పుడు మనం ఈజీగా ఆ కోడ్ దగ్గరికి మనం చూసుకోవచ్చు ఎవరు చేంజెస్ చేశారు, ఏమేమి కాన్ఫిగరేషన్ చేంజెస్ చేశారని. అప్పుడు డైరెక్ట్ గా వాళ్ళు కమ్యూనికేట్ అయిపోయి మనం వర్క్ చేయొచ్చు. ఫైన్ గైస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి రియల్ టైమ్ సినారియోలో. ఏమేమి ఉంటాయి, డెవలపర్ ఎన్విరాన్మెంట్, క్వాల్ ఎన్విరాన్మెంట్, సర్చ్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కి మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపాజిటరీస్ మనం కాన్ఫిగర్ చేస్తాం. అర్థమైందా? సో వీ కెన్ కాన్ఫిగర్ different types of repositories. So we can configure different types of repositories. So this is very very important. సో ఈ రిపాజిటరీకి మనం ఏం చేస్తాం, సపోజ్ మనం డెవలప్మెంట్ లో చేయాలంటే డైరెక్ట్ గా రిపాజిటరీలోకి వెళ్ళి డెవలప్మెంట్ ఫైల్స్ చేంజ్ చేస్తాం. కాల్లోకి వెళ్ళాలంటే కాల్, సట్లోకి వెళ్ళాలంటే సట్, ప్రొడక్షన్ అంటే. సో ఎత్తుగానే గుర్తుపెట్టుకోండి, మన అప్లికేషన్ డిప్లాయ్ చేసాము అంటే డైరెక్ట్ గా ఈ మల్టిపుల్ డిపాజిట్లు డిప్లాయ్ చేస్తాం. డెవలపర్ అంటే డెవలపర్ చేసేవాళ్ళు, కాల్ అంటే టెస్టర్స్, సట్ అంటే స్టేక్ హోల్డర్స్ అంటారు. స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు, మనకు ఇప్పుడు ఒక వర్షన్ అప్డేట్ అయినప్పుడు బీటా వర్షన్ వస్తుంది కదా, ఈ బీటా వర్షన్ ఏం చేస్తాం మనం అన్ని, సో పర్టికులర్ స్టేక్ హోల్డర్స్, పర్టికులర్ కస్టమర్స్, పర్టికులర్ ఎంప్లాయీస్, ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని మనం స్టేక్ హోల్డర్స్ అంటాం. ఈ స్టేక్ హోల్డర్స్ ఏం చేస్తారంటే ఈ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తారు. ప్రొడక్షన్ అంటే లైవ్ డేటా. సో ఒకసారి ప్రొడక్షన్ లోకి వెళ్ళిన తర్వాత మనం లైవ్ డేటా మొత్తాన్ని మనం అప్డేట్ చేస్తాం. సో ఈ విధంగా మనం డెవలప్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఇస్తామమ్మా. అంటే సపోజ్ మనం డెవలప్మెంట్ రాసినప్పుడు డెవలప్మెంట్ లో రిపాజిటరీలోకి వెళ్ళి అక్కడ అప్డేట్ చేస్తాం. సో వీటిని బ్రాంచెస్ అంటారు. అంటే ఒకే లొకేషన్ లో ఉంటాయి ఫైల్స్, ఫిజికల్ గా ఫైల్స్ అన్ని ఒకే లొకేషన్ లో ఉంటాయి, కానీ పాయింటర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో మనం డెవలప్మెంట్ లో చేస్తే డెవలపర్ వర్షన్స్ ఉంటాయి, కాల్లోకి వెళ్తే కాల్ వర్షన్స్ ఉంటాయి, సట్లోకి వెళ్తే సట్ వర్షన్స్ ఉంటాయి, ప్రొడక్షన్లోకి వెళ్తే ప్రొడక్షన్ రియల్ టైమ్ వర్షన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనం డేటాని మనం మేనేజ్ చేయొచ్చు. ఈ విధంగా రిపాజిటరీలో డేటా మనం మేనేజబిలిటీ. అండ్ అకౌంటబిలిటీ ఇస్ నథింగ్ బట్ ట్రాక్ హూ మేడ్ వాట్ చేంజెస్. మనం ఈజీగా ఐడెంటిఫై చేసి ఎవరెవరు ఏమేమి చేంజెస్ చేస్తారు, ఎందుకంటే ప్రతిదీ ట్రాకబిలిటీ కదా. ఇప్పుడు సపోజ్ మన ట్రాకబిలిటీ లేదనుకో, డెవలపర్ ఏ, డెవలపర్ బి, డెవలపర్ సి, ముగ్గురు డెవలపర్లు హరి గారు, యువర్ వాయిస్ ఈస్ బీన్ లాస్ట్ అండి.
I got a network issue, so it's coming back. Okay, everyone, are you able to listen my voice? So వినిపిస్తుందా? Yes, yes. ఫైన్ ఫైన్. సో ఈ విధంగా మనం అప్డేట్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేలకు మనకి ఏం చేస్తాం? సో అండ్ స్టేట్ చెక్ పాయింట్స్, బ్రాంచెస్ అంటాం కదా. సో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కి డిఫరెంట్ బ్రాంచెస్ మనం క్రియేట్ చేయాలి. ఈజీలీ రోల్డ్ అవుట్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం ఒక వర్షన్ కోడ్ ఉంది. సపోజ్ ఈ రోజు మనం వర్షన్ 1.0 చేసాం, వర్షన్ 2.0 డిప్లాయ్ చేశారు. సో డ్యూ టు సమ్ ఇష్యూ వీఆర్ గెటింగ్ ఇష్యూస్. అంటే డిప్లాయ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు అన్ని సక్సెస్ అవ్వాలి లేదు కదా డిప్లాయ్మెంట్స్ అన్ని. సో ఒక్కసారి ఫెయిల్ అయినప్పుడు మనం ఈజీగా వర్షన్ 2.0 నుంచి వర్షన్ 1.0లోకి ఈజీగా రిఫ్లెక్ట్ చేయొచ్చు. సో దట్ మన రోల్ బ్యాక్స్ అంటారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రియల్ టైమ్ లో ఎలా చేస్తారంటే వీఆర్ గోయింగ్ ఫర్ డిప్లాయ్మెంట్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు రోల్ బ్యాక్ యువర్ డిప్లాయ్మెంట్స్. రోల్ బ్యాక్ అంటే ఏంటంటే సో బ్యాక్ టు ద ఓల్డ్ వర్షన్. సో ఓల్డ్ వర్షన్ ని మనం ఏమంటారంటే స్టేబుల్ వర్షన్ అంటారు. స్టేబుల్ వర్షన్. సో ఓల్డ్ వర్షన్స్ we can call it as a stable version. So this is very important. This is very important. So coming to here, సో ఇక్కడ ఏమేమి ఉంటాయి కాన్ఫిగరేషన్స్, కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి. లోకల్ సర్వర్ అంటే ఏంటంటే సింగిల్ మిషన్, ఏ సింగిల్ యూజర్ మేనేజెస్ ద చేంజెస్ లోకల్లీ. సో దట్ ఈస్ కాల్డ్ ఇట్ as a local server. And centralized is nothing but repository. సో మనం ఒకవేళ ఎస్విఎన్ లో ఉంటే ఎస్విఎన్ లో మనం ఏం చేస్తాం, ఒక సర్వర్ రిపాజిటరీ క్రియేట్ చేసి దాంట్లో మనం బ్రాంచెస్ అన్ని కాన్ఫిగర్ చేస్తాం. దాన్ని మనం సెంట్రలైజ్డ్ మిషన్ అంటాం. డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటంటే లోకల్ మిషన్ లోనే ఒక రిపాజిటరీ ఉండేది. సో మనం ఇప్పుడు అంతకుముందు మనం ఎస్విఎన్ ఉంటుంది. ఎస్విఎన్ అనేది ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్. దాంట్లో ఒక క్లయింట్ మిషన్, అదేవిధంగా సర్వర్ మిషన్ మాత్రమే ఉంటాయి. వీటిలో మనం ఏం చేస్తామంటే క్లయింట్ నుంచి సర్వర్ కి డేటా పంపిస్తాం. కానీ డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఎలా ఉండిద్ది, లోకల్ మిషన్ లో కూడా ఒక రిపాజిటరీ ఉండిద్ది. లోకల్ మిషన్ లో కూడా ఒక రిపాజిటరీ ఉండిద్ది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ స్లైడ్ లో నేను డిఫరెన్స్ చెప్తాను. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కి డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కి ఏమేమి కాన్ఫిగర్ ఉంటాయి, ఏమేమి చేంజెస్ ఉంటాయో అవన్నీ మనం చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ బెనిఫిట్స్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో వాట్ వి డిస్కస్డ్ ఇన్ ద అడ్వాంటేజెస్. ఓకే, సో వర్షన్ కంట్రోల్ ప్రొటెక్ట్స్ ద సోర్స్ కోడ్ ఫ్రమ్ బోత్ డిజాస్టర్ అండ్ హ్యూమన్ ఎర్రర్ అండ్ ఇంటర్ప్రెట్ కాన్సిక్వెన్స్. అంటే ఏంటంటే సపోజ్ మనకి ఒక లోకల్ మిషన్ లో కోడ్ అంతా క్రాష్ అయిపోయింది. ఒక 10 డెవలపర్లు వర్క్ చేస్తున్నారు. ఈ 10 డెవలపర్ వర్క్ చేసినప్పుడు సడన్ గా లోకల్ మిషన్ లో క్రాష్ అయిపోయింది. నో ప్రాబ్లం. సో ఆల్రెడీ ఆ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, రిపాజిటరీలో ఉంటాయి. రిపాజిటరీ అంటే సర్వర్ కదా, ఆ సర్వర్ లో నుంచి మనం ఫైల్స్ అన్ని గెట్ చేసుకుంటాం. హెల్ప్స్ టు టీమ్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ లైక్ ట్రాకింగ్ ఎవ్రీవన్ ఇండివిజువల్ చేంజెస్ మీద. సో దిస్ ఈస్ కాల్డ్ as a ట్రాకబిలిటీ. సో ఎవరెవరు ఏమేమి చేంజెస్ చేశారు, ఎక్కడెక్కడ ఏమేమి కమిట్ చేశారు, ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేయొచ్చు. కాన్ఫ్లిక్ట్స్ ఇఫ్ ఎనీ షుడ్ బి సాల్వ్డ్ బై యూజింగ్ ద హెల్ప్ ఆర్ టూల్ మాన్యువల్లీ. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఓకే, సో కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటంటే మనం ఒక్కసారి ఎలా చేస్తాం, డెవలప్ చేస్తారు, డెవలపర్ బి చేస్తాడు. ఒకసారి సేమ్ ఫైల్ లో ఇద్దరు చేంజెస్ చేస్తారు. అప్పుడు ఒక పర్సన్ అనేది అప్డేట్ తీసుకోకపోతే ఏమైంది, కరప్ట్ అయింది. సో రీసెంట్ అప్డేట్స్ మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ డెవలపర్ 1 అనేవాడు file1.txt లో చేస్తున్నాడు. file1.txt ఇక్కడ యాడ్ ఫంక్షనాలిటీ చేస్తున్నాడు, అదేవిధంగా సబ్స్ట్రాక్షన్ ఫంక్షనాలిటీ చేస్తున్నాడు. సో ఎప్పుడైతే ఈ ఫంక్షనాలిటీ చేస్తున్నాడు, మనం ఏం చేయాలి, డెవలపర్ 1 అనేవాడు యాడ్ ఫంక్షనాలిటీ కమిట్ చేయాలి. డెవలపర్ 2 చేసినప్పుడు ఏం చేయాలి, అప్డేట్ తీసుకోవాలి. సో అప్డేట్ తీసుకుని వచ్చేస్తే ఏమైంది, ఫైనల్ గా యాడ్ ఫంక్షనాలిటీ రాదు, సబ్స్ట్రాక్షన్ వచ్చింది లాస్ట్ వన్. సో ఇద్దరు కలిసి అప్డేట్ తీసుకోకుండా దాన్ని మనం కాన్ఫ్లిక్ట్స్ అంటారు. సో కాన్ఫ్లిక్ట్స్ లో కూడా మనం రిజాల్వ్ చేయొచ్చు. We will see the practical each and everything. Okay, so no need to keep multiple backups. So మనకు backups అనేది not required. So we will take one backup only, but it can contain the version. So అదే కదా. సో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. So what is the difference in between the workspace and the repository? So workspace is nothing but it should be available in your developer local machine. Developer local machine. And coming to the one more important point, repository. Repository, it can contain the central server. It can contains central machine. Okay, it can contain central machine having commits, tags, versions, etc. So everything will be available, guys. Okay, commits user
ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏమేమి ఫైల్ చేంజ్ చేశారు, ఏమేమి అప్డేట్ చేశాడు, ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేస్తాం. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అలౌస్ మల్టిపుల్ పీపుల్ టు వర్క్ ఆన్ ద సేమ్ ఫైల్. సో రియల్ టైమ్ లో ఎలా ఉంది, ఒకే ఫైల్ మల్టిపుల్ పీపుల్ వర్క్ చేయొచ్చు. అదే విధంగా ఒక ప్రాజెక్ట్ ఒక 10 మంది డెవలప్ చేయొచ్చు, 20 మంది డెవలప్ చేయొచ్చు. సో మనం అన్నిటికీ కూడా మనం ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరికి చేంజెస్ మనం రిమెంబర్ చేసుకోవాలి. సో అర్థమైందమ్మా. సో ఎందుకు రిపాజిటరీ వాడతామో, సపోజ్ ఒక 10 మంది ఉన్నప్పుడు ప్రాజెక్ట్ లో ఆ 10 మంది యొక్క డేటా మనం రిమెంబరింగ్ చేసుకొని 10 మంది ఏమేమి చేంజెస్ చేసి అన్ని ట్రాకబిలిటీ ఉండాలి. ఎప్పుడైతే మనం లోకల్ మిషన్ చేస్తామో అవన్నీ మనకు ఉండదు. సో వి విల్ గో ఫర్ ద వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇప్పుడు సార్ సో అర్థమైంది అందరికి. గిట్ హబ్ చూద్దాం. ఇంకా రాలేదు అక్కడ వరకు, సరేనా. మనం ఫస్ట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ గురించి చెప్తున్నాం. ఈ గిట్ హబ్ ఏంటంటే డిఫరెన్స్, గిట్ అనేది లోకల్ మిషన్ లో ఉండిద్దామా, గిట్ హబ్ అనేది ఒక సెంటర్ వర్చువల్, ఓకేనా. ఆ వర్చువల్ మనం క్రియేట్ చేస్తాం. వర్చువల్, అవునవును. గిట్ హబ్ అంటే ఏంటంటే ఆ రిపాజిటరీ ఉంటుంది, మాస్టర్ రిపాజిటరీ, మనం వర్చువల్ గా ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాం. గిట్ అంటే లోకల్ మిషన్. సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, లోకల్లో కూడా ఒక రిపాజిటరీ ఉంటుంది, సెంట్రల్ కూడా ఒక రిపాజిటరీ ఉంటుంది. ఆ సెంట్రల్ రిపాజిటరీని గిట్ హబ్ అంటారు, లోకల్లో ఉండే రిపాజిటరీని మన గిట్ అంటారు. ఫైన్, అర్థమైందా. సో అది, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ గిట్ అండ్ గిట్ హబ్. బ్లైండ్ గా ఇలా గుర్తుపెట్టుకో, గిట్ అంటే లోకల్ మిషన్ లో ఉండేది, గిట్ హబ్ అంటే మనం సపరేట్ గా పుష్ చేసేది, దాన్నే అంటారు. సో ఇక్కడ మనం వర్షన్ కంట్రోల్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటర్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ డిఫరెన్సెస్ చూద్దాం, అసలు ఏమేమి ఉంటాయి అని, ఎలా ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఈ టూల్ మనం ఏం చేద్దాం అంటే, దిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ SVN. సో దిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ గిట్ హబ్. ఓకేనా. సో నేను ఎందుకు సపరేట్ గా గిట్ హబ్ రాసామంటే, సో గిట్ అనేది ఒక సపరేట్, అదే విధంగా గిట్ హబ్ అనేది సపరేట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నౌ కమింగ్ టు ద SVN. సో మనం ఇక్కడ ఎలా ఉంటుందంటే కాన్ఫిగరేషన్స్, సో మనకి ఇక్కడ కాన్ఫిగరేషన్స్ ఎలా ఉంటాయంటే, సో దిస్ ఈజ్ అవర్ సెంట్రల్ మిషన్ సర్వర్. సో దిస్ ఈజ్ అవర్ సెంట్రల్ సర్వర్. ఇక్కడ మనకి ఒక రిపాజిటరీ ఉంటుంది. See, these are the developers. So developer 1. So this is the developers local machine. Developer 2. Developer 1, and we have the developer 2. Okay, developer 1 and developer 2, and this is called it as a repository, guys. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రిపాజిటరీలో మనం ఎలా ఉంటుంది, ఒక సెంట్రల్ మిషన్ ఉంటుంది. ఒక సెంట్రల్ మిషన్ లో ఒక SVN అడ్మిన్ ఏం చేస్తాడు, ఒక రిపాజిటరీ ఇన్స్టాల్ చేసి దాంట్లో మన ప్రాజెక్ట్స్ ఉంటాయి అప్లికేషన్ లో, ఓకేనా. సపోజ్ మన రిపాజిటరీ ఏమైంది, మై యాప్. సో లోకల్ మిషన్ లో ఏముంది, లోకల్ వర్క్ స్పేస్ ఉంటాయి కదా. సో వీటిని మనం లోకల్ వర్క్ స్పేస్ అంటారు. సో దిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ మై అప్లికేషన్. ఈ SVN లో ఏముంటుంది అంటే, లోకల్లో రిపాజిటరీ ఉండదు, ఓన్లీ రిపాజిటరీ మొత్తం ఒక సెంట్రల్ సర్వర్ లో ఉంటుంది. దీన్ని మనం సర్వర్ అంటాం, ఓకేనా. సో దిస్ విల్ వర్కింగ్ యాజ్ ఏ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. So this will working as a client server architecture. So it can working as a client server architecture. Client server architecture. ఈ client server architecture మనం ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తాం. So just 1 minute guys.
ఇక్కడ అర్థమైంది కదా? సో ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ లో మనకి ఎలా ఉండిద్ది, క్లయింట్ అనేవాడు మనం రిక్వెస్ట్ ని సెండ్ చేస్తాం లోకల్ మిషన్ నుంచి సర్వర్ కి. సో ఇక్కడ మనకి కమిట్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అంటే క్లయింట్ సర్వర్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, సో లెట్ దిస్ ఈజ్ ఆల్సో మై అప్లికేషన్, మై యాప్, అండ్ దిస్ ఈజ్ ద డెవలపర్ టు మై యాప్. ఓకే, డెవలపర్ టు మై యాప్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, సో డెవలపర్ విల్ సెండ్ దింగ్ ఫైల్స్ దిస్ ఈ విధంగా. సో మనం క్లయింట్ నుంచి సర్వర్ పుష్ చేసే దాన్ని మనం ఏమంటారంటే గిట్ ఎస్విఎన్ లో చెక్ ఇన్ అంటాం. చెక్ ఇన్. ఓకేనా? సో ద చెక్ ఇన్ విల్ బి ద sending the files from local machine to the server. So coming to the checkout is nothing but vice versa. సో మనం దీన్ని మనం చెక్అవుట్ అంటాం. చెక్అవుట్ అంటే ఏంది, సో రిపాజిటరీలో నుంచి లోకల్ మిషన్ లో డౌన్లోడ్ చేసుకోదాన్ని చెక్అవుట్ అంటాం. చెక్అవుట్. సో దిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ చెక్అవుట్. సో ప్రతిదీ కూడా మనం అప్డేట్ చేస్తాం కదా. సో మనం ప్రతిసారి ఏం చేస్తాం, ఇక్కడ ఫైల్ 1 ఉంటుంది, ఫైల్ 2 ఉంటుంది, ఇక్కడ ఫైల్ 1 ఫైల్ 2. సో ప్రతిసారి మనం ఏంది అప్డేట్ తీసుకోవాలి. ఒక్కోసారి ఏం చేస్తారు, డెవలపర్ 1 డెవలప్ చేస్తున్నాడు, సేమ్ అదే ప్యారలల్ టైంలో డెవలపర్ 2 కూడా సేమ్ ఫైల్లో వేరేది అప్డేట్ చేయొచ్చు. అలాంటప్పుడు మనం అప్డేట్ తీసుకోవాలి కదా. సో దాన్ని మనం అప్డేట్ అంటాడు, దాన్ని ఎస్విఎన్ అప్డేట్ అంటారు. ఓకే, సో అప్డేట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ టేక్ రీసెంట్ డేటా. సో ఇట్ విల్ టేక్ recent data. Clear? So it will take the recent data. అర్థమైందా? సో ఎస్విఎన్ లో ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుందో. చక్రపాణి, గర్మిల్లా, విశ్వ, శ్రీ, క్లియర్ నౌ? ఆర్ ఎనీ కన్ఫ్యూజన్? ఇప్పుడు చెక్ ఇన్ ఒక డెవలపర్ 1 చెక్ ఇన్ సేమ్ వర్షన్ ఇద్దరు తీసుకోవచ్చు సార్? సేమ్ వర్షన్ కదా తీసుకునేది. ఇప్పుడు చూడు, ఇప్పుడు సపోజ్ మనం ఎంటీ ఫైల్ ఉంది. ఓకేనా? సో ఈ ఎంటీ ఫైల్ అనేది వర్షన్ 1.0. సో ఫైల్ 1.txt. ఈ ఫైల్ 1.txt అనేది ఎంటీ 1.0. సో ఈ 1.0 అంటే వర్షన్ అనేది 1.0 కాబట్టి ఈ 1.0 వర్షన్ మనం ఏం చేస్తారు, ఇద్దరు డౌన్లోడ్ చేసుకుంటారు లోకల్ మిషన్ లోకి. అవునా కదా? సో ఫైల్ 1.txt ఫైన్. ఈ ఫైల్ 1.txt ఇద్దరు లోకల్ మిషన్ లోకి వచ్చేస్తుంది. లోకల్ మిషన్ లోకి వచ్చేస్తే మనం ఏం చేయాలి, దీన్ని మనం అప్డేట్ చేయాలి కదా 1.2 వర్షన్ లోకి. సో డెవలపర్ 1 ఏం చేస్తారు, యాడ్ ఫంక్షనాలిటీ డెవలప్ చేస్తాడు. ఫైన్. డెవలపర్ 2 అనేది మల్టిప్లికేషన్ ఫంక్షనాలిటీ డెవలప్ చేస్తాడు. సో ఇద్దరు ఏం చేస్తారు, సో ఇక్కడ నుంచి ఇక్కడ పుష్ చేస్తాడు, ఇక్కడ నుంచి ఇక్కడ పుష్ చేస్తాడు. సో సపోజ్ డెవలపర్ 1 ఫస్ట్ పుష్ చేసాడు అనుకో యాడ్ ఫంక్షనాలిటీ, డెవలపర్ 2 ఏం చేస్తాడు, దీని నుంచి అప్డేట్ ఇక్కడికి తీసుకొని, అప్డేట్ తీసుకున్నప్పుడు డెవలపర్ 2 కూడా మళ్ళీ యాడ్ ఫంక్షనాలిటీ ఇక్కడికి వచ్చేసింది కదా. అవునా కదా? సో ఈ రెండు కలిసి పుష్ చేస్తాడు. అప్పుడేమవుతుంది, వర్షన్ 1.2లో 1.1లో సో 1.1లో యాడ్ ఫంక్షనాలిటీ వచ్చేస్తుంది, అదే విధంగా మల్టిప్లికేషన్ ఫంక్షనాలిటీ వచ్చేస్తుంది. అర్థమైందా? క్లియర్? సో ఆ విధంగా చేస్తారు. సో ఎనీ అదర్ డౌట్స్ విశ్వ? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 1.1 వర్షన్ వస్తుంది సార్, కరెంట్ వర్షన్. సో మళ్ళీ నేను 1.0 ని వర్షన్ తీసుకొని మళ్ళీ ఏమైనా చేంజెస్ చేయొచ్చా? అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ వర్షన్స్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్లీ వర్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్రాపర్ గా 1.0 1.3 1 అని. సో మనం వెళ్ళి ఆ ఎగ్జిస్టింగ్ వర్షన్స్ లోకి వెళ్ళిపోతాం. ఫైన్. చెక్అవుట్ టు పర్టికులర్ వర్షన్. అర్థమైందా? సో ఆ వర్షన్ లోకి 1.0కి వెళ్ళాలనుకో, ఇక్కడ మనం కమిట్స్కి వచ్చేస్తాం, గిట్ కమిట్స్ అని. గిట్ కమిట్ ఇన్ఫర్మేషన్, సారీ గిట్ అంటున్నానండి. సో కమిట్స్ ఇన్ఫర్మేషన్ కొడితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ అన్ని ఉంటాయి కదా, మనం ఆ వర్షన్ లోకి వెళ్ళి అప్డేట్ చేస్తాం అంతే. అర్థమైందా? రిపాజిటరీలోకి వెళ్తే మల్టిపుల్ వర్షన్స్ అన్ని ఉంటాయి కదా. ఇక్కడ ఎన్ని వర్షన్స్ ఉంటాయి ఈ ఫైల్లో చెప్పు? ఈ ఫైల్ 1.txt లో ఎన్ని వర్షన్స్ ఉంటాయి? 1.0 ఉంటుంది, అదే విధంగా 1.1 వస్తాయి కదా. సపోజ్ ఓల్డ్ వర్షన్ లో 1.0లో ఫైల్ చేయాలనుకో, మళ్ళీ ఎంటీ ఫైల్ క్రియేట్ చేసేసి అప్డేట్ చేసేసి దీని నుంచి ఇక్కడ పుష్ చేస్తాం అంతే. అవునా కదా? అంటే ఇప్పుడు సపోజ్ ఇద్దరు తీసుకుంటారు సార్, ఇద్దరిలో లేటెస్ట్ వర్షన్ ఎవరు తీసుకుంటున్నారని ఎలా తెలుస్తున్నారు? లేటెస్ట్ వర్షన్స్ ఎలా తీసుకుంటున్నారు అని ఎలా తెలియాలంటే, మనం ఇక్కడ వర్షన్స్ ఎప్పుడైతే మనం ఈ లోకల్ మిషన్ లో హిట్ చేస్తామో ఆటోమేటిక్ గా అన్ని వర్షన్స్ వచ్చేస్తాయి. ఆ వర్షన్స్ నుంచి మనం పాయింటర్ అనేది అక్కడ పెట్టేస్తాం. అర్థమైందా? ఇప్పుడు లోకల్ వర్షన్ ఉంది, లోకల్ మిషన్ ఇక్కడే ఉంది 1.0 1.1 వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు డెవలపర్ 1.0 వర్షన్ కావాలనుకో, ఆ వర్షన్ కి పాయింట్ చేస్తారు ఈ లోకల్ మిషన్ ని.
ఓకే ఫైన్. అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1.1 తీసుకున్నారు కదా సార్ వర్షన్. ఆ, సంథింగ్ ఏదో మిస్టేక్ అయింది అనుకున్నా సమ్ కోడ్ మిస్సింగ్. అవును సో అప్పుడు అవును 1.2 పెట్టి మళ్ళీ వర్షన్స్ తీసుకోవచ్చు ఇంకోతను. 1.2 పెట్టేందుకు ఆల్రెడీ వర్షన్స్ ఎగ్జిస్టింగ్ గా ఉంది కాబట్టి ఆ వర్షన్ ని కరెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు కొత్త ఎన్హాన్స్మెంట్ అయితే కొత్తగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రొడక్షన్ ఇష్యూస్ ఉన్నాయి 1.1 ఇప్పుడు క్లయింట్ కి నచ్చలేదు సార్, 1.2 నచ్చింది అట్లనే అనేది. 1.2 నచ్చినప్పుడు ఆల్రెడీ 1.2నే ఉంది కదా కరెంట్ వర్షన్. ఇప్పుడు రీసెంట్ వర్షన్ డిప్లాయ్మెంట్ 1.2నే. 1.2 అంటే ఏంది, 1.1 లో ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ అయ్యి 1.2లో కొత్త ఎన్హాన్స్మెంట్ అంతే కదా. ఇప్పుడు 1.1 లో యాడ్ మల్టిప్లికేషన్ ఉంది, 1.2 లో నాకు ఓన్లీ యాడే కావాలంటే అప్పుడు నేను అలా ఎట్లా ఉండదు అలా ఉండదు. కదా? ఓకే ఎందుకంటే చెప్తానండు, ఇక్కడ 1.0 నుంచి 1.1 అంటే అర్థమైంది చెప్పు. సో 1.1 అంటే 1.0 ప్లస్ న్యూ 1.1. ఫంక్షనాలిటీస్. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఇప్పుడు ఒక వర్షన్ నువ్వు ఎలా అంటావు, ఆల్రెడీ ఉన్న పాతవి ప్లస్ కొత్తవి అంతే. ఓకే అలాంటప్పుడు రియల్ టైంలో ఎలా చేస్తే ప్రాబ్లం వచ్చింది, పాత ఫీచర్స్ అన్ని ఎగిరిపోతాయి కదా. ఇప్పుడు నువ్వు ఐఆర్సిటీసీ లో టికెట్ బుక్ చేస్తున్నావు. ఐఆర్సీ లో టికెట్ బుక్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, అంతకుముందు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది, క్యాప్చా ఉంది. క్యాప్చా అనేది కొత్త ఎన్హాన్స్మెంట్. అంటే కొత్త ఎన్హాన్స్మెంట్ చేసినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ పోయిందా, పోలేదు కదా, అది కూడా ఉంది. ఫైన్, అలా అర్థమైందా. సో ఇక్కడ గిట్ హబ్ లోకి వచ్చేలాగా ఎలా ఉంటది, గిట్ హబ్ లో 2 ఉంటాయి అమ్మా. అంటే మాస్టర్ రిపాజిటరీ ఉండిద్ది, లోకల్లో కూడా రిపాజిటరీ, డెవలపర్ మెషిన్ లో కూడా రిపాజిటరీ ఉండిద్ది. ఎలా డిజైన్ చేస్తారు ఇక్కడ, సో ఇది ఇక్కడ డెవలపర్ 1 డెవలపర్ 2 అర్థమైందా. సో ఇక్కడ మనకి ఎలా ఉండిద్ది అంటే కేటగరైజ్డ్ లోకల్ మిషన్, ఇక్కడ లోకల్ మిషన్ రిపాజిటరీ. సో ద డిఫాల్ట్ రిపాజిటరీ ఏమొచ్చింది అంటే ఇక్కడ మాస్టర్ అంటారు. సో లోకల్లో ఉన్న మాస్టర్, దీంట్లో ఉన్న మాస్టర్. ఓకే, దిస్ ఈస్ ద డిఫాల్ట్ రిపాజిటరీ. సో ఇక్కడ ఒక రిపాజిటరీ ఉంది, దిస్ ఈస్ ద డిఫాల్ట్ రిపాజిటరీ. సో దిస్ ఈస్ యువర్ రిపాజిటరీ, దిస్ ఈస్ యువర్ వర్క్ స్పేస్. లెట్ us categorize your developer 1 machine into, this is your working area, and this is your repository. Okay, this is your repository and this is your working area and this is your repository. Fine, అర్థమైందా. సో ఇక్కడ మనకి ఎలా ఉండిద్ది, ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటాయి. ఏమైతే రిపాజిటరీస్ ఇక్కడ ఉంటాయో మాస్టర్ లో కూడా సేమ్ అవే ఉంటాయి. సో ఇక్కడ మనకు రిపాజిటరీ ఉంది, దీంట్లో మనం డిఫరెంట్ దీన్నే బ్రాంచెస్ అంటారమ్మా. ఓకేనా. సో ఇది బ్రాంచెస్ లో సపోజ్ కరెంట్ మాస్టర్ లో ఉందనుకోండి, మాస్టర్ నుంచి సపరేట్ గా ఇంకో బ్రాంచెస్ ఉంటాయి. సో ఇక్కడ డెవలపర్ 1 బ్రాంచ్, దిస్ ఇస్ ద డెవలపర్ 1 బ్రాంచ్. సో లెట్ us టేక్, సో ప్రతి డెవలపర్ కి ఒక్కొక్క రిపాజిటరీ ఉండేది. ఇక్కడ సపోజ్ ఇక్కడ డెవలపర్ 1 బ్రాంచ్ ఉందనుకో, ఇక్కడ కూడా మనకి డెవలపర్ 1 బ్రాంచ్ ఇక్కడ ఉండేది. అంటే వాళ్ళ అకౌంట్ లో ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉండేది కదా, వాళ్ళ అకౌంట్ లో డెవలపర్ 1 బ్రాంచ్ ఉండేది. ఇక్కడ సపోజ్ ఇది డెవలపర్ 2 అనుకోండి, ఇక్కడ డెవలపర్ 2 బ్రాంచ్ ఉండేది. అర్థమైందా. ఇప్పుడు ఇది డెవలపర్ 1 లో వర్కింగ్ రిపాజిటరీ రెండు ఉన్నాయి సార్. వర్కింగ్ అనేది ఏమో లోకల్ మిషన్, ఇక్కడ రిపాజిటరీ అంటే సెంట్రల్. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ కరెక్ట్. అంటే ఇక్కడ ఎలా ఉంది, ఈ వర్కింగ్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫిజికల్ వర్క్ స్పేస్ ఇది. అంటే ఫిజికల్ గా ఫైల్స్ ఉంటాయి కదా, వీటిలో ఫిజికల్ ఫైల్స్. అది అర్థమైందా. సో ఇది మై అప్లికేషన్. సో ది కాన్సెప్ట్ అర్థమైందా, డిజైనింగ్ ఎలా ఉందో ఇక్కడ. సో మనం ముందు డిఫికల్టీస్ చూద్దాం. ఇక్కడ SVN లోకి వచ్చే డిఫికల్టీస్ ఏముంటాయి అంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మనం సపోజ్ మనకి క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ డ్రాప్ బ్యాక్ అయింది అనుకో, సపోజ్ మన నెట్వర్క్ ఇష్యూ వచ్చింది అనుకో, ఇప్పుడు డెవలపర్స్ అనే వాళ్ళు కమిట్ చేయలేదు కదా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని, చేస్తారా ఫైల్స్ ని, చేయలేరు. సో అందువలన ఎప్పుడైతే మనం ఇంటర్నెట్ ఇష్యూస్ వచ్చినాయి అంటే ఆటోమేటిక్ గా దీని ప్రాబ్లం వచ్చిందా లేదా, డెవలపర్స్ అనేవాళ్ళు వర్క్ చేయలేరు. అంటే న్యూ డేటాను మొత్తం కమిట్ చేయలేరు. సో అప్పుడు డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. అది ఒక డ్రాబ్యాక్. ఇంకో డ్రాబ్యాక్ ఏంది, సపోజ్ ఈ సర్వర్ అనేది మేనేజ్ చేయాలి కదా, మనమే SVN అడ్మిన్ డిపాజిట్ చేయాలి. సపోజ్ ఈ సర్వర్ క్రాష్ అయిపోయిందంటే, లేకపోతే ఇది ఒక ఇష్యూస్ వచ్చినాయి అనుకో, ఇది ఒక మెయింటెనెన్స్ అనేది వెరీ హెడేక్. అవునా కదా. సో మన ఫైల్స్ మేనేజ్ చేసింది కాక, సో ఈ SVN యొక్క సర్వర్ ను కూడా మనం మేనేజ్ చేయాలి. సో దట్ ఈస్ ఆల్సో హెడేక్ ప్రాసెస్. సో ఇంకో డెవలపర్ ఏంది, ప్యారలల్ డెవలప్మెంట్ వెరీ డిఫికల్టీ.
ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి అనుకో, ఇప్పుడు డెవలపర్ 1 ఫైల్ 1.txt లో చేస్తున్నాడు. సో ప్యారలల్ గా డెవలపర్ 2 చేయలేడు ఒక్కొక్కసారి, లాకింగ్ సిస్టమ్ ఉండేది కదా ఇక్కడ, అర్థమైందా? సో లాకింగ్ సిస్టమ్ అంటే ఏంది, డెవలపర్ 1 ఎప్పుడైతే ఫైల్స్ అప్డేట్ చేస్తాడో ప్యారలల్ గా డెవలపర్ 2 అనేది ఒకసారి లాక్ చేస్తాడు. లాక్ చేసినప్పుడు చేయలేడు కదా. సో అలాంటప్పుడు డ్రాబ్యాక్స్, ఇవన్నీ డ్రాబ్యాక్స్ SVN లో. సో అవన్నీ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తాం ఏది గిట్ హబ్ లో. సో ఎందుకని గిట్ హబ్ లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కాపీ ఉండేది కదా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కాపీ ఉండేది లోకల్ రిపాజిటరీలో. సో అక్కడ నుంచి ఆఫ్లైన్ కూడా జరిగింది. ఆఫ్లైన్ అంటే ఏంది, ఈవెన్ ఇఫ్ ఎస్టాబ్లిష్డ్ ద కమ్యూనికేషన్ మాస్టర్ సర్వర్, సో వీ కెన్ డూ ఫ్రమ్ ద లోకల్ నెట్వర్క్ లో నుంచి కూడా మనం ఫైల్స్ అనేది షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీన్నే మనం లోకల్ రిపాజిటరీ అంటారు. సో దీన్ని మనం లోకల్ రిపో, దిస్ ఈస్ ద డిఫాల్ట్ రిపాజిటరీ, లోకల్ రిపో. Okay, this is called a local master. So this is called as a local master. From now onwards, if anywhere you can find the word repo, that is called as a repository. అర్థమైందా? సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లోకల్ రిపాజిటరీకి మాస్టర్ రిపాజిటరీ విల్ బి సింకింగ్ విత్ ఈచ్ అదర్. దీని రెండు కూడా మనకి ఎప్పుడు సింక్ అవుతా ఉంటాయి, ఎందుకంటే అప్డేట్స్ తీసుకోవడానికి, ప్రతి ఒక్కటి అప్డేట్ తీసుకోవడానికి ఈ విధంగా సింక్ అవుతాయి. ఇంకోటి ఏం చేస్తామంటే ఇక్కడ డెవలపర్ 1 ఉంటాడు కదా, సో దీనికి మనకి ఇక్కడ రెండు పాయింట్ అవుతాయి. ఈ రెండు కూడా మనకి ఏ వర్షన్, ఏ రిపాజిటరీ కావాలంటే ఆ రిపాజిటరీ మనం ఇక్కడ పాయింట్ అవుట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సపోజ్ మనం ఇక్కడ లోకల్ మిషన్, సపోజ్ మనం ఇక్కడ ఒక ఎంటీ ఫైల్ ఉంది, ఫైల్ 1.txt, సేమ్ లొకేషన్. ఇక్కడ ఫైల్ 1.txt అనేది 1.0 వర్షన్. సో మనం ఇక్కడ చేసినప్పుడు మనం ఏం చేయాలి, file.txt, ఈ file.txt అనేది ఒక ఎంటీ ఫైల్. ఇక్కడ మనం ఇక్కడ నుంచి అప్డేట్ తీసుకోవాలి కదా, ఇక్కడ దీన్నే మనం ఏంటంటే గిట్ పుల్ అంటారు, గిట్ పుల్. సో ఎప్పుడైతే మనం గిట్ పుల్ జన్ చేస్తామో ఆటోమేటిక్ గా మన లోకల్ మాస్టర్ లో నుంచి గిట్ హబ్ మాస్టర్ లో నుంచి లోకల్ మాస్టర్ లోకి వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ గిట్ అనే డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది, మనం ఇక్కడ గిట్ ఇన్స్టాల్ చేస్తాం అమ్మా, లోకల్ మిషన్ లో గిట్ ఇన్స్టాల్ చేస్తాం. ఎప్పుడు గిట్ అనేది ఒక సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్ కెన్ బి ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఫ్రమ్ లోకల్ రిపాజిటరీ టు ద లోకల్ వర్క్ స్పేస్ టు ది లోకల్ రిపాజిటరీ. సో ఇక్కడ ఈ విధంగా డేటా అనేది ట్రాన్స్ఫరింగ్ చేయడానికి ఒకదాని నుంచి ఒకదానికి గిట్ అనేది టూల్ వాడతాం. సో దీన్ని మనం గిట్ హబ్ అంటారు. ఈ గిట్ హబ్ అనేది ఏంది, ఇది క్లౌడ్ బేస్డ్, అంటే మనం ఏది కూడా సర్వర్ మేనేజ్ చేయం. సో ఆటోమేటిక్ గా అది వెండర్ అనేది మేనేజ్ చేస్తుంది. చూడు ఇప్పుడు నా గిట్ హబ్ ఉంది, సో గిట్ హబ్ నేను ఏమి ఇన్స్టాల్ చేయను, ఏ సాఫ్ట్వేర్ కూడా గిట్ హబ్ నేను ఇన్స్టాల్ చేయను, డైరెక్ట్ గా ఆన్లైన్ లో ఒక జీమెయిల్ లాగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాను, దాని నుంచి దానికి మనకు వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఈ విధంగా సపోజ్ ఈ ప్రాజెక్ట్స్ ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాము, రిపాజిటరీ క్రియేట్ చేస్తాము, ఆ రిపాజిటరీలో నుంచి మనం ఫైల్స్ అనేది అప్డేట్ చేస్తాం. సో ఎనీ కన్ఫ్యూజన్ హియర్, ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద గిట్ అండ్ గిట్ హబ్? శ్రీ అర్థమైందా? పుష్ అంటేనేమో చెక్ ఇన్, పుల్ అంటేనేమో చెక్అవుట్. అంటే ఇంకా వెళ్ళలేదు, మనం డైరెక్ట్ గా చెప్తాను ఫస్ట్. సో ఫస్ట్ గిట్ పుల్, తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఇదంతా లోకల్ మిషన్ కదా, ఈ లోకల్ మిషన్ లో ఫైల్ 1 వచ్చేస్తుంది. ఇక్కడ మన డెవలపర్ ఏం చేస్తారు, యాడ్ ఫంక్షనాలిటీ. సో ఈ డెవలపర్ అనేది యాడ్ ఫంక్షనాలిటీ చేసినప్పుడు మనం ఏం చేస్తారు, ఈ యాడ్ ఫంక్షనాలిటీ మొత్తం ఇది ఇక్కడ మల్టిప్లికేషన్ ఫంక్షనాలిటీ, ఈ యాడ్ ఫంక్షనాలిటీ మొత్తాన్ని ఇక్కడ డెవలపర్ బ్రాంచ్ లో పుష్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి పుష్ చేస్తాం అమ్మా. దీన్నే మనం ఏం చేస్తామంటే ఇదేమో లోకల్లో, ఓకే, వర్క్ స్పేస్ నుంచి లోకల్ రిపాజిటరీ నుంచి మాస్టర్ రిపాజిటరీ. సో ఈ ప్రాసెస్ ని మనం ఏం చేయాలంటే గిట్ పుష్ అంటాం. ఓకేనా? సో దిస్ కామెంట్ ఇస్ కాల్డ్ గిట్ పుష్. మనం ఇప్పుడైతే సరే మనం ఇక్కడ వర్క్ స్పేస్ లో ఉండేది కదా ఫైల్ 1.txt ఎంటీ ఫైల్, ఈ వర్క్ స్పేస్ లో ఉండేది కాబట్టి మనం ఏం చేయాలి, వర్క్ స్పేస్ లో నుంచి లోకల్ రిపాజిటరీలోకి పంపించాలి. అంటే గిట్ లో మనకి ఏంటంటే లైఫ్ సైకిల్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపాజిటరీస్. ఇక్కడ ఏమేమి ఉంటాయి, వర్కింగ్ ఏరియా. సో ఇక్కడ మనకి ఎలా ఉండిద్ది అంటే వర్కింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియా, లోకల్ రిపాజిటరీ అండ్ మాస్టర్ రిపాజిటరీ. అర్థమైందా? ఈ మాస్టర్ రిపో దాన్ని మనం గిట్ హబ్ అంటాం. ఇవన్నీ కూడా వర్కింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియా, లోకల్ రిపాజిటరీ, వీటన్నిటిని కూడా మనం లోకల్లో అంటాం. అర్థమైందా? లోకల్ డెవలపర్ మిషన్ లో ఉంటాయి ఇవన్నీ కూడా. సో డెవలపర్ మిషన్ లోనే లోకల్ రిపాజిటరీ ఉండిద్ది, అదే విధంగా వర్క్ స్పేస్ ఉండిద్ది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఫైల్స్ యొక్క ట్రాన్సిషన్ మనం ఈ విధంగా మేనేజ్ చేస్తాం.
సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, మన మన లోకల్ బ్రాంచ్ లోకి డెవలప్ పంపించి అక్కడ నుంచి ఇక్కడ పుష్ చేస్తాం. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గిట్ పుష్ అంటారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన రియల్ టైమ్ లో ఎలా ఉండిద్ది అంటే డైరెక్ట్ గా మాస్టర్ బ్రాంచ్ కి పుష్ యాక్సెస్ ఉండదు. అందుకనే మనం సపరేట్ గా మన బ్రాంచ్ లో పుష్ చేస్తాం. అర్థమైందా? ఓకే సో అర్థమైందా లేదా? ఇక్కడ నేను డైరెక్ట్ గా దీంట్లో పుష్ చేయట్లేదు కోడ్ ని. సో ఓన్లీ పుల్ కోసం తీసుకోండి, ఓన్లీ అప్డేట్స్ కోసం మాత్రమే తీసుకుంటున్నా ఈ లోకల్ రిపాజిటరీని, ఇక్కడ మాస్టర్ రిపాజిటరీని. మాస్టర్ అర్థమైందా? ఇది లోకల్ మాస్టర్, ఇది గిట్హబ్ మాస్టర్. ఫైన్. ఇప్పుడు వర్కింగ్ ఏరియా నుంచి రిపోజిటరీలకు రావాలి అంటే ఎగ్జాక్ట్లీ. వర్కింగ్ ఏరియా నుంచి రావాలంటే ఇక్కడ మనం ఏంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఇక్కడ వర్కింగ్ ఏరియాలో ఏంటి, వర్కింగ్ ఏరియాలో నుంచి స్టేజింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియాలో నుంచి లోకల్ రిపాజిటరీ, లోకల్ రిపాజిటరీ నుంచి మాస్టర్ రిపాజిటరీ. సో ఇక్కడ ఎలా ఉంటాయి, వర్కింగ్ ఏరియాలో ఉన్నప్పుడు ఈ ఫైల్స్ అన్ని అన్ట్రాక్డ్ ఫైల్స్ కదా, అన్ట్రాక్డ్ ఫైల్స్. సో దీని నుంచి ట్రాక్ ఫైల్ లోకి మూవ్ చేయాలి, యాడ్ చేస్తాం, గిట్ యాడ్ చేస్తాం, గిట్ యాడ్. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, లోకల్ రిపాజిటరీ గిట్ కమిట్ చేస్తాం. సో గిట్ కమిట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం పుష్ చేస్తాం. అర్థమైందా? సో ఇవన్నీ కమాండ్స్. సో వన్ బై వన్ ప్రాసెస్ చేసుకుంటా రావాలి, అవునా కాదా? సో ఇక్కడ వరకు గిట్ కమిట్ వరకు మనం లోకల్ మిషన్ లో ఉంటాయి, లోకల్ మిషన్ నుంచి మనం గిట్ పుష్ చేసేస్తాం. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ ఏబుల్ టు మేనేజింగ్ అ డేటా. సో ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంది, డెవలపర్ 1 డెవలపర్ 2, డెవలపర్ 1 డెవలపర్ 2 ప్యారలల్ గా చేస్తాడా లేదా డెవలప్మెంట్ కదా? బ్రాంచ్ డెఫినేషన్ ఏంటండి? సారీ, బ్రాంచ్ డెఫినేషన్. బ్రాంచ్ అంటే ఏంది, ఒక జస్ట్ లైక్ ఏ పాయింటర్ అంతే. బ్రాంచ్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ మూవబుల్ పాయింటర్. ఓకే, బ్రాంచ్ అని ఎందుకు చేస్తాము, సపోజ్ మనకి అవర్ ఓన్ బ్రాంచ్, అర్థమైంది? ఇక్కడ డెవలపర్ 1 అనేది ఒక బ్రాంచ్ ఉంది. సపోజ్ మనకు ప్రాజెక్టులు ఎలా చేస్తాం, దీనికి డెవలపర్ కి ఒకటి ఉండిద్ది, సెట్కి ఒకటి ఉండిద్ది, ప్రొడక్షన్ కి ఒకటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి కదా. అంటే ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్ లోకి వెళ్ళి మనం కోడ్ అప్డేట్ చేస్తాం అంతే. ఇది జస్ట్ లైక్ ఏ పాయింటర్ అంతే. ఫైన్, అర్థమైందా? సార్ మరి గిట్పుల్ కమాండ్ ఎప్పుడు మనం ఎలాంటి టైంలో యూజ్ చేస్తాము? గిట్ పుల్ కమాండ్, ఈ పుల్ కమాండ్ ఇక్కడ ఎందుకే, సపోజ్ మనకి ఇక్కడ ఒక ఎంటీ ఫైల్. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఒక ఎంటీ ఫైల్ గిట్ పుష్ లో అప్డేట్ చేస్తాను. ఆ ఎంటీ ఫైల్ డెవలపర్స్ అంతా చేసుకోవాలి కదా, అప్డేట్స్ తీసుకోవాలి కదా, అలాంటప్పుడు గిట్ పుల్ కమాండ్ చేస్తాం. సపోజ్ డెవలపర్ 1 ఏం చేస్తాడు, ఫస్ట్ యాడ్ ఫంక్షనాలిటీ చేస్తాడమ్మా. యాడ్ ఫంక్షనాలిటీ చేసేసి వాళ్ళ బ్రాంచ్ నుంచి ఈ బ్రాంచ్ కి మెర్జ్ చేస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓన్ బ్రాంచ్ నుంచి దీనికి మెర్జింగ్ అంటారు. బ్రాంచ్ టు బ్రాంచ్ ఫైల్స్ షేర్ చేస్తానే మనం మెర్జింగ్ అంటారు. అర్థమైందా? మెర్జింగ్ చేస్తాం. ఇక్కడ మెర్జింగ్ చేసినప్పుడు యాడ్ ఫంక్షనాలిటీ వచ్చిందా లేదా, ఇక్కడ ఫైల్లో ఇక్కడ యాడ్ ఫంక్షనాలిటీ వచ్చినప్పుడు ఈ యాడ్ ఫంక్షనాలిటీ కూడా డెవలపర్ 2 కావాలి కదా, అప్పుడు మనం పుల్ చేస్తాడు. ఇక్కడ గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్ కొట్టేస్తే ఆటోమేటిక్ గా ఈ యాడ్ ఫంక్షనాలిటీ ఇక్కడికి వచ్చేస్తుంది ఈ లోకల్ మిషన్ లోకి. అప్పుడు ఈ లోకల్ మిషన్ లో మల్టిప్లికేషన్ ఫంక్షనాలిటీ చేసి ఇక్కడ నుంచి మనకు పుష్ చేస్తాడు, ఇక్కడ నుంచి ఇక్కడ మెర్జ్ చేస్తాడు అంతే. అర్థమైందా? ఎనీ కన్ఫ్యూజన్? సో గరిమెల్లా, ఎనీ డౌట్స్? ఫైన్. సో ఈ విధంగా ఒకసారి గుర్తుపెట్టి ఈ డయాగ్రామ్ ఒకసారి చూస్తే అర్థమైంది మీకు, అర్థమైందా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిద్దో. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రతి ఒక్కటికి ఎందుకు మనకి కాన్ఫ్లిక్ట్స్ రావు, ఎందుకు మనకి లాకింగ్ సిస్టమ్ ఉండదు. ప్రతి డెవలపరు ప్రతి ఒక్కటి కూడా ఒక లోకల్ గా ఒక బ్రాంచ్ ఉంది, అర్థమైందా? ఆ లోకల్ బ్రాంచ్ లో అప్డేట్ చేసుకొని అవన్నీ మాస్టర్ పుష్ చేసి ఇక్కడ మెర్జ్ చేస్తాం. సో దీన్నే మనం బ్రాంచ్ టు బ్రాంచ్ మెర్జింగ్ అంటారు. ఓకేనా? సో దీన్నే గిట్ పుష్ అంటారు, గిట్ పుల్ అంటారు. అప్డేట్స్ తీసుకుంటాం, ఇవన్నీ తీసుకుంటాం. సో ఇక్కడ ఇంకో అడ్వాంటేజెస్ ఏంది, సపోజ్ మన క్లయింట్ కి సర్వర్ కి ఇదంతా మనం మేనేజ్ చేయమమ్మా, ఆటోమేటిక్ గా వెండరే చేసింది. జస్ట్ మనం విత్ క్లౌడ్ బేస్డ్ మనం we don't ఇన్స్టాల్ ఎనీ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ హియర్. సో మనం ఏ సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేయం, అర్థమైందా? కానీ ఇక్కడ మనం ఎస్విఎన్ అడ్మిన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేసి ఆ రిపాజిటరీలో సర్వర్ లో ప్లే చేసి ఇవన్నీ చేస్తాడు. సో ఇక్కడ హెడేక్ ప్రాసెస్, ఇక్కడ నో హెడేక్ ప్రాసెస్. సో ఎనీ అదర్ డౌట్స్? ఇందాక మీరు ఫోన్ లో చూపించారు కదా గిట్హబ్ గురించి. అవునవును. ఎస్, అది మామూలుగా అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు, మరి ఇట్లా డైరెక్ట్ గా టైప్
డైరెక్ట్ గా మనం అలా కమాండ్ ఇచ్చేస్తే సరిపోతుందా? లేదు అంతేగాని దాంట్లో ఇన్స్టాలేషన్ పనిలేదా? చెప్తానండి. మనమేం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లా. ఈ అకౌంట్ ఉంది కదా, ఫస్ట్ టైం ఏంటంటే మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. ఫైన్. గిట్హబ్ లో మన గూగుల్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటామో గిట్హబ్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆ అకౌంట్ లో ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తాం. ఫైన్. ఆ రిపాజిటరీలో ఆల్రెడీ మన లోకల్లో రిపాజిటరీ ఉండేది కదా, ఆ లోకల్ రిపాజిటరీ నుంచి మాస్టర్ లోకి పుష్ చేస్తాం. గిట్ లో నుంచి గిట్హబ్ లోకి పుష్ చేస్తాం అంతే. సో ఇవన్నీ నేను థియరీ చెప్పాను అంతే. ప్రాక్టికల్ గా ఏంటంటే రేపు నుంచి నేను ఇన్స్టాల్ చేసేసి మొత్తం చెప్తాను. ఏమైతే మనం డిస్కస్ చేసామో గిట్హబ్ లో ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఫైన్. సో ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్ గా నీ ప్రాక్టికల్స్ పోతే నీకు కన్ఫ్యూజ్ అవుతావు కదా. సో ఫస్ట్ దాని గురించి తెలియకపోతే కదా అందు. సో చక్రపాణి, ఎనీ డౌట్స్ ఫ్రమ్ యువర్ ఎండ్? No. విశ్వ No. సంతు? నేను మిడిల్ అంటే నేను 10 minutes క్లాస్ మిస్ అయినా సార్ నెట్వర్క్. ఓకే, నో ప్రాబ్లం. రికార్డింగ్ చూడు ఒకసారి. రికార్డింగ్ చూడు, రేపు మనం డిస్కస్ చేద్దాం. సరేనా? ఏమైనా డౌట్స్ ఉంటే నీకు. ఓకే. 3 నీకు అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ వర్కింగ్ ఏరియా నుంచి గిట్ యాడ్ అంటే స్టేజింగ్ వస్తున్నారు కదా, ఇక్కడ స్టేజింగ్ అంటే ఎక్కడ సార్ మామూలుగా? స్టేజింగ్ అంటే ఏంటంటే మనకు ఫిజికల్ గా కనిపించదమ్మా. స్టేజింగ్ అంటే ఏంటంటే ఫైల్స్ అన్ని ట్రాకబుల్ లో ఉంటాయి. అర్థమైందా? సో డెవలపర్ లో ఉన్నప్పుడు మనం ఏం కమిట్ చేయలేం కదా ఫైల్స్ అన్ని. ఎప్పుడైతే మనం అన్ట్రాక్డ్ ఏరియా నుంచి ట్రాకబుల్ లో తీసుకుంటే అప్పుడు కమిట్ చేస్తాం. సార్ ఇప్పుడు మనం గిటాబ్ ఫైల్ తీసుకోవాలంటే ఏ కమాండ్ సార్? దేనికమ్మా? గిటాబ్ లో నుంచి వర్షన్ ని తీసుకోవాలంటే కమాండ్ ఏంటి? గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్. గిట్ పుల్ ఆరిజిన్ అంటే మన గిట్హబ్ కదా, ఆరిజిన్ అనేది గిట్హబ్. ఓకేనా? ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్. మన బ్రాంచ్ నేమ్ ఇచ్చేస్తాం. ఆటోమేటిక్ గా ఆ ప్రాజెక్ట్ మొత్తం వచ్చేస్తుంది. ఫైన్. సో ఇక్కడ అడ్వాంటేజ్ వస్తుందంటే ఎంటైర్ ప్రాజెక్ట్ కూడా ఒక కాపీ మొత్తం వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇండివిజువల్ ఫైల్స్ మాత్రం అప్డేట్ చేసుకోండి. ఇక్కడ ఎంటైర్ ప్రాజెక్ట్ ని అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. సో అలహాద్, ఎనీ డౌట్? Garmilla? No, sir. Fine. Okay, let us discuss tomorrow for practically. Okay? Bye.